గుడ్ మార్నింగ్. కోనసీమ షార్ట్ టర్మ్ క్లాసెస్కి స్వాగతం. నా పేరు లక్ష్మీప్రసాద్ పిచ్చిగా. ఇవాళ నేను వచ్చే వీడియో నంబర్ 6, వొవెల్స్ కంటిన్యూషన్. నిన్న వొవెల్స్లో మీకు కొన్ని వొవెల్స్ చెప్పాను. వొవెల్స్ అంటే మీకు వర్డ్స్ చెప్పాను నేను. యా, ఏ, ఈ వీటికి సంబంధించి నేను వొవెల్స్ చెప్పాను. అవి ఇప్పుడు మీకు డిక్టేషన్ ఇస్తాను. ఆ డిక్టేషను మీరు రూల్ బుక్ తీసుకుని పెన్సిల్ రెడీ చేసుకోండి. నేను స్టార్ట్ చేస్తాను. అది చెప్పేసిన తర్వాత మీరు ఆ వర్డ్ కిందే మీరు షార్ట్ హ్యాండ్ అవుట్లైన్ రాస్తారు కదా, దాని కిందే ఏదైతే అది మీరు రాసేసేయండి. రాసేసి మీరు చెక్ చేసుకోవాలా, రైట్? తర్వాత మీరు ప్రాక్టీస్ చేసుకున్నారు కదా, కాన్స్టెంట్స్ మర్చిపోకూడదు. ఇప్పుడు ఓవెల్స్కి వచ్చారు కదా అని చెప్పి కాన్స్టెంట్స్ ప్రాక్టీస్ మర్చిపోకూడదు. కాన్స్టెంట్ చేసుకుంటూ ఉండాలా, మళ్ళీ ఓవెల్ చేసుకుంటూ ఉండాలా. మీకు వారానికి ఒకసారి మీకు వీక్లీ టెస్ట్ పెడతా ఉంటాను. కాబట్టి మీరు కంటిన్యూస్ ప్రాక్టీస్ అంత మర్చిపోకూడదు. అది కూడా చేసుకుంటూ ఉండాలి. రెడీయా? డిక్టేషన్ తీసుకుంటారా? రైట్, రెడీ. క్యామ్, పే, ప్యామ్, బ్యామ్, ఫారం, షా, బార్, కార్, జార్, ఫ్యార్, బే, యార్, బేట్. ఇది ఏ సౌండ్ తోటి వచ్చేది సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. బేట్, రేడ్, ఏజ్, లే, రే, పే, జే, కే, దే, గే. ఇప్పుడు థర్డ్ ప్లేస్ వోవెల్. డీమ్, లీడ్, కీడ్, మీక్, లీక్, పీల్, చీప్, రీప్, చీక్, రీక్, మీల్, లీప్, లీవ్, లీడ్. దట్స్ ఆల్. ఇప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు నేను ఇచ్చిన డిక్టేషను మీరు రాసుకున్నారో
దాన్ని లాంగ్ హ్యాండ్లోకి ట్రాన్స్క్రైబ్ చేయాలి. ట్రాన్స్క్రైబ్ చేయడం ఎలా చెప్పాను నేను? ఫర్ ఎగ్జాంపుల్ బేట్ ఉందనుకోండి, ఆ కింద BAIT బేట్ అలా రాసేసుకుని మీరు బుక్ తోటి చెక్ చేసుకోవాలి. బుక్ తోటి చెక్ చేసుకోవడం అంటే ఇప్పుడు మీకు ఈ ఈ ఈ ఇన్స్ట్రక్టర్లో అక్కడక్కడ చెప్పాను నేను, అందుకోసం మీకు చెక్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకోసం మీరంతా మొత్తం అంతా కూడా లాంగ్ హ్యాండ్లో రాసేసుకున్న తర్వాత ఒకసారి ఇదిగో నేను మీకు ఇక్కడ రాశాను. మీకు ఏవైతే చెప్పానో ఇక్కడ రాశాను. కామ్, ప్యామ్, బ్యామ్, ఫారం, షా, బ్యార్, క్యార్, జార్, ఫార్, బ్యాగ్, అలాగా నేను ఇక్కడ రాశాను. దీంతో మీరు చెక్ చేసుకోండి. మీరు ఫస్ట్ ఏదైతే చెప్పానో CLM కామ్ లాంగ్ హ్యాండ్లో కరెక్ట్గా రాశారా లేదా? రాస్తే మీకు వచ్చేసినట్టే కామ్. అలాగే అలా మొత్తం అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీకు ఏమైనా వచ్చేసినాయి అనుకుంటే మీకు నెక్స్ట్ 3 ఓవర్స్ గురించి అయిపోయింది కదా, యా, ఏ, ఈ అయిపోయినాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ 3 ఓవర్స్ గురించి మీకు నేను చెప్తాను. ఇది చెక్ చేసుకోండి ఇలాగా, ఓకేనా? ఇది మీరు చెక్ చేసుకునేటప్పుడు మన వీడియో అక్కడ తీసుకొచ్చి పాజ్ ఇస్తే ఇవన్నీ కనిపిస్తాయి మీకు. లేదు పాజ్ ఇచ్చినా కనిపించకపోతే కొంచెం ముందు జరుపుకుంటూ ఉండండి, ఓకే? ఇప్పుడు నేను తీసేస్తున్నాను. రైట్, ఇప్పుడు మీకు నెక్స్ట్ 3 ఓవర్స్ చెప్పే ముందు మీకు ఒక విషయం. ఇక్కడ ఈ అవుట్లైన్ ఈ స్ట్రోక్ ఉంది కదా, ఈ స్ట్రోక్కి ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ అన్నవి 3 ప్లేసెస్ ఉంటాయని చెప్పాను కదా ఆల్రెడీ. ఇంకా ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే ఈ స్ట్రోక్ ఉంది కదా, ఈ స్ట్రోక్కి యువతల దీన్ని ప్రొసీడింగ్ అంటారు. ప్రొసీడింగ్ అంటే ముందు. ప్రొసీడింగ్ అంటే ముందు, దీనికంటే ముందు ఇది ఫాలోయింగ్. ముందు దాన్ని ప్రొసీడింగ్ అంటారు, దీన్ని ఫాలోయింగ్ అంటారు. అలాగంటాం దేనికంటే, మాకు ఎందుకంటే అవన్నీ అంటారా? మీ ఓవెల్స్ ఇప్పుడు ఎలా ఎక్కడ పెట్టిస్తున్నా నేను? ఇక్కడ పెట్టిస్తున్నా. అంటే ఫాలోయింగ్లో పెట్టిస్తుంటే అర్థం ఏంటి? టీకి ఫాలోయింగ్లో పెడితే టీకి ఫాలోయింగ్లో పెట్టిందంటే టీకి ఫాలోయింగ్లో పెడితే టీ, ఇవి అంతే కదా. ఇప్పుడు ఇక్కడ కాకుండా ముందు వస్తాయి ఓవెల్స్ కొన్ని, ఇక్కడ పెట్టిస్తాం. ఇక్కడ పెట్టిస్తే ఎలా చదవాలి? ముందు ఇది యా చదివిన తర్వాత టీ చదవాలి, ఏ చదివిన తర్వాత టీ చదవాలి, అలాగే ఈ చదివిన తర్వాత టీ చదవాలి, ఓకేనా? అందుకోసమే చూడండి, ఇక్కడ ఈల్ అనేటటువంటి ఒక వర్డ్ ఉంది. ఈల్ ఎలా రాయాలి? ఈల్ అని చెప్పగానే మనం అవుట్లైన్ అంతా ఎక్కడ రాయాలా? త్రూ ది లైన్ రాయాలా. త్రూ ది లైన్ రాసి ఈ ఎక్కడ పెట్టాలా? బిఫోర్. దీని బిఫోర్ ఇది బిఫోర్, అట్ ది ఎండ్ పెట్టుకుంటాం ఈల్. అలాగే మిగతా వర్డ్స్ అన్నీ కూడా. అలాగే ఏప్ ఉంది, ఏప్కి పీకి బిఫోర్ ఇది బిఫోర్, ఇక్కడ పెట్టుకుంటాం. అలాగే ఏజ్కి బిఫోర్ ఇది ఇక్కడ పెట్టుకుంటాం. ఇక్కడ వెరీ క్లోజ్గా పెట్టుకోవాలి. అలాగే ఈట్ బిఫోర్ ఇది ఇక్కడ పెట్టుకుంటాం. ఈ బిఫోర్ అనేదాన్నే షార్ట్ హ్యాండ్లో ప్రొసీడింగ్ అని చెప్పంటారు అనమాట. దీన్ని ఫాలోయింగ్, దీన్ని ప్రొసీడింగ్ ఓవెల్ అంటారు. దీన్ని బిఫోర్ వచ్చే ఓవెల్ని ప్రొసీడింగ్ ఓవెల్.
ప్రొసీడింగ్ ఓవెల్ అంటారు. దీన్ని ఫాలోయింగ్ ఓవెల్ అంటారు. ఫాలోయింగ్ ఓవెల్స్ నేను మీకు అన్ని చెప్పాను కదా మీకు. బే, టే, యా, ఉంది ప్యా, ఇవన్నీ కూడా ప్రొసీడింగ్ ఓవెల్స్. ఇది ఫాలోయింగ్ ఓవెల్. ఇక్కడ దీన్నేమో ఫాలోయింగ్ ఓవెల్ అంటారు. ఇక్కడ పెడితే ఏమో, ఇక్కడ పెడితే, ఇక్కడ పెడితే, ఇక్కడ పెడితే ఇవన్నీ కూడా ఫాలోయింగ్ ఓవెల్స్. ఫాలోయింగ్ ఓవెల్స్, ప్రొసీడింగ్ ఓవెల్స్. ఓకేనా? ఇక్కడ అలాగే ఈట్ ప్రొసీడింగ్ ఓవెల్. ఇప్పుడు మీరు ఒకసారి పేజ్ నెంబర్ 11 తీయండి. 11లో ఓవెల్స్ ప్రొసీడింగ్ అండ్ ఫాలోయింగ్ స్ట్రోక్స్. స్ట్రోక్స్ని ప్రొసీడ్ అవుతాయి ఓవెల్స్, అలాగే ఫాలో అవుతాయి, వాటి గురించి చెప్తారు అని చెప్తున్నాడు అనమాట. వెన్ ఏ ఓవెల్ సైన్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ ది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ఎన్ అప్ స్ట్రోక్ ఆర్ డౌన్ స్ట్రోక్, ఇట్ ఈస్ రెడ్ బిఫోర్ ద స్ట్రోక్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇది దీనికి, ఇది ఈ స్ట్రోక్ ముందు దాన్ని పలకాల. ఎలాగా? ఈల్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏల్. ఎర్త్ తర్వాత చెప్తాను, ఇప్పుడు వద్దు. ఏప్, ఇక్కడ చెప్పాను మీకు ఆల్రెడీ. ఏప్. ఏజ్, ఈట్. ఓకేనా? వెన్ ఏ ఓవెల్ సైన్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ ది రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ అన్ అప్ స్ట్రోక్ ఆర్ డౌన్ స్ట్రోక్, ఇట్ ఈజ్ రెడ్ ఆఫ్టర్ ద స్ట్రోక్. లే, ఇది రైట్ హ్యాండ్ సైడ్ అంటే ఇది, రైట్ హ్యాండ్ సైడ్ అంటే ఇది ఫాలోయింగ్ స్ట్రోక్స్ అంటే. ఎగ్జాంపుల్ చూడండి, లే, రే, పే, జే, షూ. అలాగే వెన్ ఎ ఓవెల్ సైన్ ఈజ్ ప్లేస్డ్ అబోవ్ ఏ హారిజాంటల్ స్ట్రోక్, ఇట్ ఈస్ రెడ్ బిఫోర్ ద స్ట్రోక్. హారిజాంటల్ స్ట్రోక్ కనుక పైన పెట్టినట్టయితే అది బిఫోర్ ద స్ట్రోక్ అవుతుంది. ఇక్కడ పైన పెడితే బిఫోర్ ద స్ట్రోక్, కింద పెడితే ఫాలోయింగ్ ద స్ట్రోక్. చూడండి, ఏక్ పైన పెడితే ఏ ఎక్. అలాగే ఈక్. అలాగే వెన్ ఎ ఓవెల్ సైన్ ఈజ్ ప్లేస్డ్ బిలో ఏ హారిజాంటల్ స్ట్రోక్, ఇట్ ఈస్ రెడ్ ఆఫ్టర్ ద స్ట్రోక్. కే, ఏ, కి, ఈ, కే, ఈ, నో. ఓకేనా? ప్రొసీడింగ్, ఫాలోయింగ్. ప్రొసీడింగ్ ఓవర్స్, ఫాలోయింగ్ ఓవర్స్ ఇంకా చెప్తాడు చూడండి. ఎబ్, ఎబ్ వదిలేసేయండి. ఎబ్ ఇక్కడ కాదు మీకు. నెక్స్ట్ ఇంకా ఏడ్, అలాగే ఏక్, అలాగే ఓత్, అలాగే ఎయిమ్, అలాగే ఫాలోయింగ్ స్ట్రోక్ ఓవర్స్లో ఈ, డే, కే, గే, నీ, ఇవన్నమాట. మీకు ఇప్పుడు అర్థమైందా? ఇక్కడి నుంచి పక్కకి వెళ్తే ఇప్పుడు మరి ఎట్లా కౌంట్ చేయాలి? దీనికి వచ్చింది అనుకోండి, ఇది 1, 2, 3 ఇలా కౌంట్ చేసాం కదా. ఇక్కడ 1, 2, 3 అని కౌంట్ చేసాం కదా. ఇది కూడా ఇక్కడ నుంచి 1, 2, 3 అని కౌంట్ చేస్తామా? లేదు. ఎలా కౌంట్ చేయాలి? ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ పోవాలని. ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నది ఇలా స్టార్ట్ అవుతుంది కదా. పైనుంచి కింద రాస్తాం కాబట్టి ఎక్కడ స్టార్ట్ అవుతుందో దాన్ని ఫస్ట్ ప్లేసు, తర్వాత సెకండ్, తర్వాత థర్డ్. ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అంతేనా? ఇది 1, ఇది 2, 3. ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఇక్కడ స్టార్ట్ అవుతుంది. 1, 2, 3. ఓకే, అర్థమైందా? ఇది మీకు ఈ ఫస్ట్ ప్లేస్ పోవల్, సెకండ్ ప్లేస్ పోవల్, థర్డ్ ప్లేస్ పోవల్ గురించి మీకు ఇక్కడ చెప్పాను. ఇప్పుడు మనం 12 ఓవెల్స్లో ఇంకో 3 ఓవెల్స్ గురించి చెప్పుకుందాం. ఇక్కడ మీకు ఇప్పుడు దాకా చెప్పింది ఏంటి? యా, ఏ, ఈ గురించి చెప్పుకున్నాం. యా, ఏ, ఈ సౌండ్లు ఎప్పుడు వస్తాయి మీకు? ఫస్ట్ ప్లేస్లో థిక్ డాట్ పెడితే యా, సెకండ్ ప్లేస్లో థిక్ డాట్ పెడితే ఏ, థర్డ్ ప్లేస్లో థిక్ డాట్ పెడితే ఈ. ఓకేనా? అలాగే ఇది కూడా ఇది డాట్ ఓవెల్స్. డాట్ ఓవెల్స్. అలాగే ఇంకొక 3 డాట్ ఓవెల్స్ ఉన్నాయి. ఇక్కడ రాస్తాను డాట్ ఓవెల్స్.
ఇవి ఏ డాట్ వోవెల్స్? హెవీ. ఈ డాట్ వోవెల్స్ ఏంటి? లైట్ డాట్ వోవెల్స్. ఏంటవి? ఇదేమో యా దీర్ఘం తీస్తాం చూడండి, ఇలా పైన పెట్టామంటే యా. ఓకేనా? మీకు దీని గురించి ఏమైనా చెప్పమంటారా? ఒక్క నిమిషం చెప్తాను అండి. ఇప్పుడు ఈ స్పెల్లింగ్ ఒకటే, కానీ ఇది తెలుగులో చూడండి, ఇది రా, ఇది రా, రామానంద్. అలా కాకుండా మనం ఇలా పెట్టి ఇది ఏంటని చెప్తే ఏం చెప్తాడు వాడు? రామానంద్ అంటాడా, రమానంద్ అంటాడా? ఏదైనా అనొచ్చు, అదైనా అనొచ్చు, చెప్తానొచ్చు. రామానందే అనాలంటే మీరు ఖచ్చితంగా ఇక్కడ పెట్టవలసిందే. అలాగే ఇది దీర్ఘం అనమాట, యా. మీకు అర్థమైందా? ఈ లైట్ డాట్ ఓవెల్స్లో కూడా యా వస్తుంది. ఇది యాయే, ఇది యాయే, కానీ ఇది దీర్ఘం యా అని పలుకుతాం, ఇది లైట్గా పలుకుతాం యా. అలాగే ఇలా కూడా పలుకుతారు, కొన్ని ఇలా కూడా వస్తాయి యా. ఎట్, ఫర్ ఎగ్జాంపుల్ ఎట్ అంటే ఫస్ట్ ప్లేస్లో లైట్ డాట్ పెట్టినట్టయితే ఏ సౌండ్ వస్తుంది? యా. యా కాదు, యా అయితే ఇది. అయితే కన్ఫ్యూజన్ కదా. ఎలాగంటే ఏమి కన్ఫ్యూజన్ పడక్కర్లేదు, ఇవి పెద్దగా రావు. ఒకవేళ ముందు మీరు దీనికి ఇది రాసేసినా కూడా మీకేం పెద్ద ఇబ్బంది ఉండదు. అంచేత ఏమీ భయపడక్కర్లేదు, కంగారు పడక్కర్లా. సో ప్రస్తుతం నేర్చుకోండి. ఫస్ట్ ప్లేస్లో లైట్ డాట్ పెట్టినట్టయితే యా కానీ వస్తుంది అనమాట. సెకండ్ ప్లేస్లో ఏమొస్తుంది? ఏ. ఇక్కడ ఏమొస్తుంది? ఏ. దీనికి ప్రాబ్లం లేదు, కరెక్ట్గా వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ ఇక్కడ ఏమొస్తుందండి? ఈ. అంటే ఫస్ట్ ప్లేస్లో లైట్ డాట్ పెడితే యా. సెకండ్ ప్లేస్లో లైట్ డాట్ పెడితే ఏ. థర్డ్ ప్లేస్లో లైట్ డాట్ పెడితే ఈ. అదే షార్ట్ హ్యాండ్లో ఏ, ఈ. ఇట్లా ఇదండి. మీకు ఇక్కడికి 6 ఓవెల్స్ గురించి చెప్పుకున్నాం. ఇది యా, ఏ, ఈ. ఇవి మీకు వచ్చేసినాయి ఆల్రెడీ. సేమ్ అవే డాట్ ఓవెల్స్ లైట్గా రాయాలన్నమాట. లైట్గా ఇది థిక్ డాట్లు పెడతాం, లైట్ డాట్లు పెడితే యా, ఏ, ఈ. ఓకేనా? వీటి గురించి నేను మీకు చెప్తాను. ఒకసారి చూడండి, బుక్ తీసుకోండి, పేజ్ నెంబర్ 10 తీయండి. CAM, క్యామ్. అక్కడ చుక్క చూడండి, ఫస్ట్ ప్లేస్లో ఏం పెట్టాడు? యా. లైట్గా థిక్గా చెప్పాలంటే CLM, క్యామ్. ఇది క్యామ్. నెక్స్ట్ BT, బెట్. అలాగే ఇల్లు. థర్డ్ ప్లేస్లో చూడండి, ప్రిసీడింగ్లో పెట్టాడు ఓవరు, ఇల్లు. అలాగే థర్డ్ లైన్కి రండి, పిల్లె.
ఈ ఈ థర్డ్ ప్లేస్లో లైట్ డాట్ పెడితే ఈ పిల్లు. మీరు ఈ ప్రాక్టీస్ దీనికంటే ముందు ప్రాక్టీస్ అలాగా ఫస్ట్ ప్లేస్లో లైట్ డాట్ పెడితే యా, లేకపోతే యా, సెకండ్ ప్లేస్లో పెడితే ఏ, థర్డ్ ప్లేస్లో పెడితే ఈ ఈజీగా వచ్చేస్తుంది. ఏంటంటే ఇక్కడ ఏ, ఇక్కడ ఏ, ఇక్కడ ఈ, ఇక్కడ ఈ, ఇక్కడ మాత్రం యా యా యా, ఇది కానీ వస్తుంది. ఓకేనా? దీని గురించి మీరు పెద్ద కన్ఫ్యూజ్ అవ్వద్దు, జాగ్రత్త రాయండి. మీకు నా పెద్ద పెద్ద వర్డ్స్ రావు, ఒకదానికి ఒకటి రాసేసినప్పుడు పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. ఎగ్జామినేషన్లో ఏదైనా వర్డ్ అడిగినప్పుడు మీరు కరెక్ట్ రాయాలి తప్పితే ఇప్పుడు మీకు ఏం ఇబ్బంది లేదు. కాబట్టి యా, టిక్ డాట్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ యా, సెకండ్ ప్లేస్ ఏ, థర్డ్ ప్లేస్ ఈ, లైట్ డాట్ యా యా ఏ ఈ. ఓకేనా? మీకు ఇక్కడ ఇవి చెప్పాను కదా, పక్క రండి, పేజ్ నెంబర్ 11 రండి. ఎఫ్ఈడి ఫెడ్, సెకండ్ ప్లేస్లో ఏ ఫెడ్. ఆర్ఈడి రెడ్, సెకండ్ ప్లేస్. తర్వాత కిందకి రండి, ప్రొసీడింగ్ ఓవెల్స్. ఈబీబీ ఎబ్, ఈబీబీ ఎబ్ చూడండి ఇక్కడ, ఈబీబీ ఎబ్. ఈటీసీహెచ్ హెచ్, ఈడిజి ఎడ్జ్, ఈజిజి ఎగ్, ఈజిజి ఎగ్. అలాగే ఐఎన్ఎన్ ఇన్ వచ్చినాయి కదా, ఇవ్వండి వర్డ్స్. అలాగే మీకు పేజ్ నెంబర్ 12 తీయండి. ప్యాక్, బ్యాక్, ట్యాప్, క్యాప్, క్యాచ్. అది ఫస్ట్ ప్లేస్ ఓవెల్ యా. సెకండ్ ప్లేస్ ఓవెల్ డక్, డల్, డెట్, చెక్, రెడ్. అలాగే థర్డ్ ప్లేస్ ఓవెల్ ఈ, ఇల్, బిల్, చిల్, కిల్, మిల్. ఇవ్వండి. దీనికి ఈ ఎక్సర్సైజ్ నెంబర్ 5కి 6కి మీకు కీ కావాలంటే 300 పేజీ అవతలకి వెళ్ళండి. 300 పేజీ నుంచి వెనక్కి పక్కకి వెళ్తే మీకు ఇదిగో ఎక్సర్సైజ్ నెంబర్ 5 అండ్ ఎక్సర్సైజ్ నెంబర్ 6. ఎక్సర్సైజ్ నెంబర్ 6 కదా మీకు చెప్తా. ప్యాక్, ప్యాక్, బ్యాక్, ట్యాప్, క్యాప్, క్యాచ్. ఇట్లా మీరు ఈ 3 కనుక ఇవాళ చేసుకున్నట్టయితే రేపు వీటి డిక్టేషన్ ఇచ్చి మిగతా 6 కూడా మీకు నేను చెప్పేస్తాను. ఓకేనా? మీకు అందరికీ అండర్స్టాండ్ అయింది కదా. మీరు ఫస్ట్ ఏం చేయవలసింది అంటే మీకు డిక్టేషన్ ఇచ్చాను కదా, ఆ డిక్టేషన్ ట్రాన్స్క్రైబ్ చేయండి. ట్రాన్స్క్రైబ్ చేసి వెనకాల నేను రాశాను కదా అది చూసుకోండి, చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత దీనికి రండి. దీనికి వచ్చి నేను మీరు నేర్చుకున్నట్లు ఎలా నేర్చుకోవాలా, ఫస్ట్ ప్లేస్లో యా, లేకపోతే యా, సెకండ్ ప్లేస్లో ఏ, థర్డ్ ప్లేస్లో ఈ, ఇట్లా అనుకుని వచ్చేసింది అనుకున్నప్పుడు మీకు ఇప్పుడు నేను చెప్పాను కదా అవన్నీ కూడా ప్రాక్టీస్ చేసుకోండి. రేపు రెడీగా ఉంటే రేపు నెక్స్ట్ వీడియో 7లో మిగతా 6 ఓవెల్స్ కూడా నేను చెప్పేస్తాను. ఓకేనా? అంటిల్ దెన్ గుడ్ బై.